జేపీ న్యూస్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన వృద్ధ దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇనప రాడ్లు, కత్తులతో చేసిన దాడిలో 80 ఏళ్ల వృద్ధురాలు రెడ్డివారి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త 87 ఏళ్ల రెడ్డివారి మహదేవ్ రెడ్డి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆయనను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వృద్ధ దంపతులు కుమారుడు రెడ్డివారి మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఓ ప్రైవేటు విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనంలో వృద్ధ దంపతులు మాత్రమే ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి భవనం వెనుక భాగాల వంటగదికి ఉన్న ఇనుప గ్రిల్ను కట్ చేసి దుండగులు లోనికి ప్రవేశించారు. దంపతులపై పాశవికంగా దాడి చేసి నగలు చోరీ చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరి విచారణ ప్రారంభించారు. క్లూస్ టీంలను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఏమంటారా ఆ పర్సన్ వచ్చేసి ఎవరైతే ఆ విషయాలు ఉన్నారో ఆ సోఫా కనిపించింది, ఉన్నట్టయితే కనిపించింది. ఆ అతన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అన్న కొడుకు వచ్చారు. పని మనిషి ఇద్దరు, అందులో ఒక అతను వాళ్ళ అన్న కొడుకు వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ అంటే ఆయనకంతా తెలియదండి సార్. ఆ సోఫాలోనే కూర్చున్నాను బయట. ఆయన చెప్తా డోర్ కొట్టుంటే ఒక ½ అన్ అవర్కి ఆయన తీసానండి. డోర్ తీసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి చూసి జస్ట్ ఇలా తల ఒక్కటి వాళ్ళు తిప్పారండి, అంతే. అంతకుమించి ఏం లేదు. అప్పుడు అది కూడా వాళ్ళ అబ్బాయి పల్సిందో లేదో చూడమన్నారు అనేసి పోయినానంటే. నరసింహారావు అతను ఎన్ని ఉంటాయి ఇల్లు ఇక్కడ? ఉన్నాయి సార్, ఒక 70 ఇల్లు ఉన్నాయి. ఎన్ని ఇల్లు ఉంటాయి సార్? 70 to 80 రిపోర్టర్స్ కదా. పాలు తీసుకొని అక్కడ బయటకి తీసుకొస్తావు కదా నువ్వు. ఎవరు చెప్తున్నాడు కాదు పనిచేసేవాడు బాబా అంటున్నాడు. బాబా
అక్కడికి వెళ్ళారు ఆల్రెడీ ఉండడం చేశారు. అప్పుడు వస్తూ ఉంటాడు వాడిని చూస్తే గుర్తుపడతారు కదా. స్కూల్లో ఉంటాడు, పని చేస్తాడు. ఏం తెలియదు, స్కూల్ కూడా పని చేస్తాను. మధు వాళ్ళ స్కూల్ అనుకుంటా. రైలు కార్డు అంతా చూస్తాడా, రైలు కార్డు అంతా చూస్తాడు. రాగోడా పేరా మాదిగల్లో రాగోడా కాదు కాదు ఈడు సురేష్ అని కూడా ముందు అల్లుడా కరెక్ట్ కాదు, ఎవరో నేమ్ ఇది కరెక్ట్ చెప్పాడు మనిషిని చూసి గుర్తుపడతావు అయితే. ఎవరు చెప్తున్నాడు కాదు, పనిచేసేవాడు బాబా 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 అంటున్నాడు. బాబా అక్కడికి వెళ్ళారు ఆల్రెడీ ఉండడం చేశారు. అప్పుడు వస్తూ ఉంటాడు. వాడిని చూస్తే గుర్తుపడతారు కదా. స్కూల్లో ఉంటాడు, పని చేస్తాడు. ఏం తెలియదు, స్కూల్ కూడా పని చేస్తాను. మధు వాళ్ళ స్కూల్ అనుకుంటా. రైలు కార్డు అంతా చూస్తాడా, రైలు కార్డు అంతా చూస్తాడు. రాగోడా పేరా మాదిగల్లో రాగోడా కాదు కాదు ఈడు సురేష్ అని కూడా ముందు అల్లుడా కరెక్ట్ కాదు, ఎవరో నేమ్ ఇది కరెక్ట్ గుర్తుపడతావు కదా. చెప్పాడు మనిషిని చూసి గుర్తుపడతావు అయితే. అప్పటికే ఏమైనా లోన్ పోనీ కూడా చేసుకోవాలి. ఇవి పనామేనా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చావమ్మా? Incoming call from Hari Medala identified by Truecaller. Incoming call from Maideen Sheikh identified by Truecaller. నువ్వు వాళ్ళ క్రైమ్ పార్టీ వాళ్ళందరినీ ఎంగేజ్ చేసుకోవాలి. అరుణ్, శంకర్, హేమాద్రి వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ హేమాద్రి ఒకటే పెట్టి శంకర్ పక్కన వాళ్ళు చూసుకోవాలి. చెప్పు. ఓకేనా? ఈ గ్రామంలో ఒక వృద్ధురాలు హత్య జరిగి ఆవిడ భర్త గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు అంటే టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళహస్తి రూరల్ పోలీసు వాళ్ళు, డిఎస్పీస్, కాళహస్తి సబ్ డివిజన్ ఉండే ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేర స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూశారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అయినా అందరినీ విచారించడం జరిగింది. దీని మీద డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, క్లూస్ టీమ్ వచ్చింది, క్లూస్ అని సేకరిస్తున్నాం. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి వచ్చేసింది. అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ నర్సరెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు రాలేదనుకుంటున్నాను. ఇంకా నేను సస్పిషియస్ అనేది సస్పెక్టెడ్ మీరు చెప్తే మేము అదుపులోకి తీసుకుంటాం. అంటే సస్పిషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలా. వాళ్ళైతే ఎవరి మీద సస్పిషియస్ చెప్పట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్తే కూడా మేము డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. చెప్పలేమండి, ఎందుకంటే క్లూస్ టీం ముందు క్లూస్ సేకరించిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది క్లూస్ను ప్రిజర్వ్ చేసుకోవడం. తర్వాత లోనికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు ఎలాగ వచ్చాడు కాబట్టి ఏం పోయింది ఏం సంగతి మళ్ళీ చూస్తాం. అదండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అది ఏం పాత కక్షలు ఏం లేవండి. అసలు ఎక్స్ప్రెస్ చేయాల్సింది కొడుకులు కదండి, కంప్లైనెంట్ కదా ఎక్స్ప్రెస్ చేయాలా. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మీరు అడుగుతున్నారు. మరి అదే చెప్తున్నాను కదా, నగలైతే ప్రస్తుతానికి ఏం తెలియదు. ఎందుకంటే
లోపల అంతా ఇంటాక్ట్గానే ఉంది, ఎక్కడ కూడా బీరువా డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు. ఒకసారి చెప్పాను కదా, క్లూస్ టీమ్ అంతా ఒకసారి అంతా సేకరించుకున్న బయటకు వచ్చిన తర్వాత కొడుకు వెళ్ళి ఏది ఎక్కడుందో వాళ్ళ కొడుక్కి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఏ టైంకు అంటే ఇక మనం ఎలా చెప్తాం, ఎప్పుడు అప్రాక్సిమేట్లీ కూడా మన డాక్టర్ అయితే చెప్పగలడు. అప్రాక్సిమేట్ టైం డాక్టర్స్ ఇస్తారు సర్టిఫికెట్లో, కాబట్టి డాక్టర్ అయితే చెప్పగలదండి. మిడ్ నైట్ ఏదైనా రాత్రి జరిగిందే, రాత్రి తెల్లవారి చూసింది ఎవరైనా. థ్యాంక్ యూ అండి.